హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో వార్డ్ హెచ్ఎల్ ఎంప్లాయీకి సంబంధించి సిబిఎస్ ట్రైనింగ్ పైన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటికి అతి త్వరలోనే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అవి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఎప్పటితో ముగుస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో సిబిఎస్ నందు మనం చూసినట్లయితే టోటల్గా 6 మున్సిపల్ కేటగిరీకి సంబంధించి హెచ్ఎల్ ఎంప్లాయీస్కి ఈ ట్రైనింగ్ అయితే ప్రారంభం కాబోతుందన్నమాట. ఓకే, సో ఎవరైతే ప్రత్యేకంగా లీవ్స్లో ఉన్నారో వారు కూడా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్కి హాజరు కావాల్సి అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఖచ్చితంగా వారు లీవ్లో ఉన్న వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేయండి. వారు కూడా ఈ యొక్క సిబిఎస్ ట్రైనింగ్కి అటెండ్ కావాల్సిందే, ఎందుకంటే ఇదే మనకు ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి వారు కూడా అటెండ్ కావాల్సిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే కంపల్సరీగా మనం 75% హాజరు అనేది ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్లో సంపాదించాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 40% స్కోర్ అనేది మనం గెయిన్ చేయాలి. ఓకే, తర్వాత ప్రతి హెచ్ఓఎల్ ఎంప్లాయీ కూడా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్, వెబ్ కెమెరా ఉన్నటువంటి డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో ఈ యొక్క ట్రైనింగ్ అనేది పొందాల్సి అయితే ఉంటుంది. సో మొబైల్ ఫోన్స్కి కానీ ట్యాబ్స్కి కానీ అనుమతి అయితే లేదు. ఓకే, తర్వాత ఏంటంటే లాగిన్ అనేది ఎలా అవ్వాలి. ఆల్రెడీ ఏపీహెచ్ఆర్డీఏ వారు ఎవరైతే ఈ హెచ్ఆర్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో 6 కేటగిరీకి సంబంధించి వీరందరి నుంచి కూడా ఈమెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈమెయిల్స్, మొబైల్ నంబర్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మీ యొక్క ఏరియాలో కూడా ఇలా జరిగి ఉండొచ్చు. సో ఈ డేటా అయితే కలెక్ట్ చేశారు ఆల్రెడీ. సో మీ యొక్క సంబంధిత ఈమెయిల్కి ఏపీహెచ్ఆర్డీఏ వారు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింక్లో మనం హెచ్ఆర్ఎంఎస్ ఐడి ద్వారా ఈ యొక్క ట్రైనింగ్కి మనం అటెండ్ కావచ్చు అనమాట. ఓకే, ట్రైనింగ్ ప్రారంభం అయ్యే 15 నిమిషాల ముందే మనం జాయిన్ అయితే అయిపోవాలి. ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అంటే మీకు ఏదైతే సెషన్ అయితే ఉంటుందో మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా సరే, మీరు మార్నింగ్ అయితే 15 మినిట్స్ ముందుగానే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్కి హాజరైతే అయిపోవాలి. ఓకే, తర్వాత ఈ అటెండెన్స్ సంబంధించి ఏపీహెచ్ఆర్డీఏ వారు ఒక స్పెషల్ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో వారు ఒక విభాగాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా క్యాప్చర్ అని చేయడం జరుగుతుంది. అంటే ఏ అభ్యర్థి ఏ టైంలో ట్రైనింగ్ సెషన్స్కి జాయినింగ్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే 15 మినిట్స్ ముందుగానే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ మీరు నెట్ సరిగా లేకపోవడమో ఇతర కారణాల వల్ల డిస్కనెక్ట్ అయినా సరే వాళ్ళకి తెలిసిపోతుందంట. అది మన యొక్క టోటల్ అటెండెన్స్లో ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే 75% అటెండెన్స్ అని మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి వారు ఇదివరకే మెన్షన్ చేస్తారు కాబట్టి అందులో మనకు భాగమైతే అవుతుంది. అందువల్ల మంచిగా నెట్ అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకే, సో 15 మినిట్స్ ముందుగానే మీరు ఆ యొక్క ట్రైనింగ్ సెషన్స్కి హాజరైతే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఎవరు కూడా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్లో కనెక్ట్ కాకుండా ఉండడానికి అయితే లేదు. ప్రతి ఒక్కరు లీవ్లో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వీటికి జాయిన్ అయితే అవ్వాల్సిందే. ఓకే, దాని తర్వాత ఏంటంటే ట్రైనింగ్ సెషన్స్ అనేది మనకు కొన్ని గంటల పాటే ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క సచివాలయంలో ఏవైతే డ్యూటీస్ అయితే ఉంటాయో వాటికి మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క సచివాలయం డ్యూటీస్ అనేది చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత మొదటి స్పెల్ నందు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, ఎంఎన్టీస్, ప్లానింగ్ సెక్రటరీలకి 2/8/2021 నుంచి 18/8/2021 వరకు కూడా ట్రైనింగ్ సెషన్ అనేది జరుగుతుంది. టైమింగ్ చూసినట్లయితే 1:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. సెకండ్ స్పెల్ చూసినట్లయితే 28/2021 నుంచి 4/9/2021 వరకు కూడా జరుగుతుంది. వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, ఎడ్యుకేషన్, శానిటేషన్ సెక్రటరీస్ ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో పాల్గొనాల్సి అయితే ఉంటుంది. వీరికి 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అనేది జరుగుతుంది. ఈచ్ సెషన్ అనేది మనకు 1.5 అవర్ పాటు జరుగుతుందన్నమాట. 75 మినిట్స్ అనేది వారు ఎవరైతే రీసెర్చ్ పర్సన్ అయితే ఉంటారో వారు లెక్చర్ అయితే ఇస్తారు సంబంధిత టాపిక్ మీద. మరొక 75 మినిట్స్ అనేది డిస్కషన్స్కి అలౌ చేస్తారు. దాని తర్వాత 30 మినిట్స్ అనేది ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా వారు షెడ్యూల్కి సంబంధించి టైం అయితే ఇచ్చారు. ఎంతవరకు క్లాస్ చెప్తారు, ఎన్ని మినిట్స్ వరకు మనకు డిస్కషన్ అయితే ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా టైం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, ఈ విధంగా ఎవరైతే వార్డ్ సెక్రటరీస్ క్వశ్చన్స్కి రైట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అక్కడికక్కడే ఆన్సర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ఏపీహెచ్ఆర్డీఏ వారు మనకు ట్రైనింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ ఏపీహెచ్ఆర్డీఏ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా వార్డ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సో వీరందరూ కూడా ఎవ్రీడే
మనకు యాక్టివిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ట్రైనింగ్ సెషన్స్ సంబంధించి చాలా అప్డేట్ మనకు వచ్చిందనమాట. సో వార్డ్ హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అనేది చేయండి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు షేర్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.